రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా పైకి రావడానికి మేము సంపూర్ణమైన బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సహకరిస్తాం. అన్ని కులాలకు చిన్న పెద్ద మీరెవరు అడగకుండా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో. ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి, మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది, డబ్బులు కూడా ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండు, ఆయన ఒక్క భవనం కట్టిండా? నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. ఏది చూడు అన్ని బందే. పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, అది బంద్ అయిపోయింది. ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్లు కత్తిరిస్తుండు. ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది, మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం. కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే, సరే చేసుకుందాంలే మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి పోయిండు, గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగిచ్చినట్టు, ఆయన్నే కట్టినట్టు, మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బన్ కత్తిరించుకుంటే పోజులు కొడుతుండు. ఒక్క భవనానికన్నా ₹1 ఇచ్చినావా రేవంత్ రెడ్డిను? ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు 42% అని మోసం చేసినావు బీసీలను. ₹1 అన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క పైసా ఒక్కనాడు రివ్యూ చేసినావా? ఒక్క గజం జాగిచ్చినావా? కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా ₹1 బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినావు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. సునీతమ్మకు మీరు అండగా ఉండండి. సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది, మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల మీరు 2-3 రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి. కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి. సెలవులే కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలి. జై తెలంగాణ.